కథ మీ గుండెను మెలిపెడుతుందా? క్లైమాక్స్ వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుందా? బేబీ తర్వాత సాయి రాజేష్ కథతో వచ్చిన చెన్నై లవ్ స్టోరీ నిజంగానే ఆ మ్యాజిక్ని రిపీట్ చేసిందా, లేక అంచనాలను అందుకోలేకపోయిందా? పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో ఎమోషనల్ లవ్ స్టోరీస్ అంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కలిగిస్తుంది. అలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా తెరకెక్కించిన చెన్నై లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ కథ అందించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు కావాలని కళతో చెన్నైకి వచ్చిన స్టీఫెన్ శంకర్ జీవితంలో నివి అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. తన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తీవ్ర మానసిక వేదనలో ఉన్న ఆమెకు స్టీఫెన్ అండగా నిలుస్తాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే గతం మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా ప్రధాన కథ. సినిమా మొదటి భాగం చాలా బలంగా సాగుతుంది. పాత్రల పరిచయం, వారి భావోద్వేగాలు, ప్రేమ ప్రయాణాన్ని దర్శకుడు ఎంత సహజంగా చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్లో తర్వాత ఏమవుతుందనే ఆసక్తిని పెంచుతుంది. అయితే రెండో భాగంలో కథనం కొంత నెమ్మదించిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఎమోషనల్ హైని పూర్తిగా కొనసాగించలేకపోయినా కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్కు చేరుకునే క్రమంలో వచ్చే భావోద్వేగ క్షణాలు సినిమాకు మంచి బలాన్ని ఇచ్చాయి. నటీనటుల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం తన కెరియర్లో మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్టీఫెన్ పాత్రలో సహజంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శ్రీ గౌరీ ప్రియ కూడా తన పాత్రలో ఎంతో మెచ్యూరిటీ చూపించింది. కథకు అవసరమైన భావోద్వేగాలను ఆమె చక్కగా ఆవిష్కరించింది. త్రిగుణంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్గా చూస్తే మణి శర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. భావోద్వేగ సన్నివేశాల్లో సంగీతం మరింత ప్రభావాన్ని తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా విజువల్స్గా చాలా అందంగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో రెండో భాగాన్ని ఇంకాస్త క్రిస్పీగా ఉంచి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేదని భావన కలుగుతుంది. మొత్తం మీద చెన్నై లవ్ స్టోరీ ప్రతి ఒక్కరికి కాకపోయినా భావోద్వేగాలతో నిండిన ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కొన్ని హృదయాన్ని తాకే సన్నివేశాలు, మణి శర్మ సంగీతం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రేమ కథలకు ఇష్టపడే చెన్నై లవ్ స్టోరీ ఒక్కసారి తప్పకుండా చూడదగిన సినిమా.